అబ్బా హల్వా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బా ఎప్పుడప్పుడు చల్లారిపోద్దా తినేద్దాం అనిపిస్తుంది. అబ్బా సూపర్. కజ్జికాయలు కూడా చూడండి ఎంత దూరంగా నిగ్గనిగ్గలాడిపోతున్నాయి కజ్జికాయలు. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అయితే నేను తీసుకున్నానండి. దాని తర్వాత గోరువెచ్చని హాట్ వాటర్ అయితే నేను తీసుకున్నాను. మనకి అంత పలచగా కాకుండా అంత గట్టిగా కాకుండా మనకి సాఫ్ట్గా రొట్టె పిండి అయితే మనం కలుపుకోవాలి. మనం ఈ వాటర్ అనేది మనం చూసి వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ తక్కువ వేయకూడదు. మనం కలుపుతూ మనం యాడ్ చేసుకుంటూ ఉంటే వాటర్ అనేది మనకి రొట్టె పిండి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇంత బాగా కలపాలి. దీంట్లో నేను నెయ్యి కలపలేదు, ఏం వేయలేదు, జస్ట్ గోధుమ పిండి వాటర్ అన్నమాట అంతే. ఇప్పుడు చపాతీ ముద్దలాగా అయితే నేను బాగా కలిపేసుకున్నాను. చూసారా అంత సాఫ్ట్గా మనం కలపాలి. ఇప్పుడు దీన్ని 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత ఒక దంపుడు తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం అయితే నేను తీసుకున్నాను. నా దగ్గర అయితే పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయండి, అందుకే ఇలా దంచుకోవాల్సి వస్తుంది. లేకపోతే మిక్సీ జార్ అన్నది చెడిపోతుంది. ఇలా బాగా దంచేయాలి. బాగా చూడండి దంచది ఏమైనట్టు కూతురా అన్నట్టుగా నేను దంచేస్తున్నాను. ఇలా చూసేయండి ఎంత కొంచెం సాఫ్ట్గా అయితే మనం దంచేసుకొని దాంట్లో మిక్సీ జార్ వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే బ్లేడ్లు అనేవి ఇరిగిపోతాయి. దాని తర్వాత మనం కోకోనట్ వాటర్ అనేది తాగేసిన తర్వాత దాంట్లో కొబ్బరి వస్తుంది కదండి, నేనైతే ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ కొబ్బరిని బాగా కొంచెం ముక్కలుగా చేసేసుకొని అలాగే పెద్దవి వేయకుండా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇలా కొబ్బరి మొత్తాన్ని ముక్కలుగా మనం వేసేసుకొని దాని తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే మనం యాడ్ చేస్తున్నాను. చూసారా ఇలా ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు కొబ్బరి అయితే నేను తీసుకున్నానండి. మాకు ఇక్కడ కొబ్బరి టెంకాయల్లో నీళ్ళు తక్కువ ఉంటే కొబ్బరి ఎక్కువ ఉంటుంది, అందుకే నేను ఇది ఇలా వాడాల్సి వస్తుంది. ఇలా మిక్సీ జార్కు సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఒక నెయ్యి అయితే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే నేను యాడ్ చేశాను. దాని తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వచ్చేసి మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ మిక్సీ జార్లో వేసేటప్పుడు అస్సలు వాటర్ అనేది అస్సలు వేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఒకవేళ అంటే బెల్లం వేయంగానే మనకి వాటర్ అనేది ఆటోమేటిక్ వస్తాయి అన్నమాట. అందుకే మనం అస్సలు వాటర్ అనేది మనం యాడ్ చేయకుండా సాఫ్ట్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసిన దాన్ని ఒక ప్యాన్లో వేసేసుకొని బాగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా వేగాలి. మాడకూడదండి, మాడకుండా మనం చెయ్యాలన్నమాట. ఇలా కలుపుతానే ఉండాలి, గరిటకి పని చెప్తానే ఉండాలి. దాని తర్వాత కొంచెం దగ్గరికి పడిన తర్వాత మనం ఇలాచీ అయితే వేసుకోవాలండి. యాలక్కాయలు వేసేసుకున్న తర్వాత ఇలా యాలక్కాయలు కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 2 మినిట్స్ అయితే బాగా కలిపేసిన తర్వాత జీడిపప్పు అయితే నేను తీసుకున్నాను. దీంట్లోకి ద్రాక్ష అయితే నేను యాడ్ చేయట్లేదండి, ఓన్లీ జీడిపప్పు మాత్రమే నేను యాడ్ చేశాను. ఇలా కొంచెం బాగా దగ్గర పడేంత వరకు బాగా మనం గరిటెకి పని చెప్తానే ఉండాలి, కలుపుతానే ఉండాలండి. చేయి నొప్పి వచ్చినా పర్లేదు, మనం కలుపుతానే ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. దాని తర్వాత కొంచెం దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇంకా 5 నిమిషాలు ఇంకా దింపేస్తాము అన్నప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఆ నెయ్యి అనేది బాగా కొంచెం పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత దగ్గర పడిందో. ఇలా వస్తే మనకి హల్వా అనేది కోకోనట్ హల్వా అనేది చాలా సూపర్గా ఉంటుంది. అసలు ట్రై చేస్తే నోట్లో వేసుకుంటే బందర్ హల్వా కూడా పనికిరాదనమాట, అంత బాగుంటుంది. చాలా ఈజీ కూడాను. ఇలా మామూలుగానే మనం తినేసేయచ్చు. దాని తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చపాతీని అయితే నేను 2 ముద్దలుగా యాడ్ చేసుకొని ఒక ముద్దనైతే ఇక్కడ చపాతీ లాగా బాగా కలపాలన్నమాట, ఇలా రుద్దాలన్నమాట. చూసారా ఇలా రౌండ్గా మనం రుద్దితే చాలా బాగా వస్తుంది చపాతీ అనేది. అంత మందంగా ఉండకూడదు, అలా అని చెప్పేసి అంత పల్సగా ఉండకూడదు. ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నంత వరకు మనం చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఇంకో ముద్ద అయిపోయింది, ఇంకో 2 ముద్ద కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను.
ఇలా 2 ముద్దలను అయితే నేను ప్రిపేర్ చేసేసుకొని అంటే తొందరగా అయిపోతుంది, మనం కజ్జికాయలు రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుందండి. అందుకని ఇలా చేసుకున్న తర్వాత మా ఇంట్లో అయితే కరెంట్ వెళ్ళిపోయిందండి, అందుకే ఇలా కొంచెం చీకటిగా అయిపోయింది, ఫోన్ టార్చ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఇలా మనం ఇందాక చేసి పెట్టుకున్న చపాతీల్ని ఇలా మన దగ్గర ఏమైనా చిన్న సర్కిల్ వచ్చేంత బాక్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే మన ఇంట్లో ఏమైనా షేపర్ లాంటిది ఏమైనా ఉన్నా మనం దాంట్లో చేసుకోవచ్చు. ఇలా సర్కిల్ లాగా చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది, కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసుకొని చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒకటి రుద్దే బదులు ఇలా చేసుకొని పెట్టేసుకొని ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఒక కజ్జికాయ మిషన్ షేపర్ అయితే నేను తీసుకొని ఒక చపాతీ అయితే దాంట్లో వేసాను, దాంట్లో ఒక హల్వా అయితే వేసాను. ఇలా ఇప్పుడు కజ్జికాయ షేప్లో అయితే ఇలా కొంచెం అద్దుకోవడానికి వాటర్ అయితే కొంచెం ఎడ్జస్ట్లో తగిలించి మనం మొత్తాన్ని మిగిలిన చపాతీ మొత్తాన్ని మనం తీసేసేయాలి. ఇలా షేపర్ చూసారా, ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది, అసలు చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఇలాంటి సూపర్ ఉంటే మామూలు కజ్జికాయలు కూడా పనికిరావన్నమాట. చాలా ఈజీగా త్వరగా అసలు నోట్లో వేసుకుంటే వెన్నల్లా కరిగిపోయే కజ్జికాయలు అండి ఇవి. అసలు మామూలు హల్వా కూడా పనికిరాదనమాట, అంత బాగుంటుంది ఈ హల్వా కూడాను. అసలు కజ్జికాయలు తింటే అసలు అంత బాగుంటాయి అన్నమాట. ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. ఈ విధంగా అన్ని కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో మనకి నూనె ఎంతవరకు మనకు సరిపోతుందో అంత ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకొని హీట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అయితే మనం యాడ్ చేస్తున్నానండి, లేకపోతే విడిపోతాయి అన్నమాట. దాంట్లో ఉన్న హల్వా అనేది బయటకు వచ్చేసి నూనె మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే మనం యాడ్ చేయాలి. అలా యాడ్ చేసుకుంటే మనకి కజ్జికాయ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి, కరకరాలాడుతూ చాలా బాగుంటాయండి. ఒకవైపు కాలిన తర్వాతే రెండో వైపుకి మనం కాల్చుకోవాలి. ఒకేసారి మనం వేసిన వెంటనే మనం కలపకూడదండి, లేకపోతే రంధ్రాలు పడి మనకి కజ్జికాయలో ఉన్న హల్వా అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిన తర్వాతే మనం రెండో వైపు కాల్చుకుంటే మనకి రెండు వైపులా బాగా అసలు నోరు ఊరిపోతుంది కదా అండి. అసలు కజ్జికాయలు చూస్తుంటే చాలా బాగుంటాయి. అసలు ఇలా కొబ్బరి డైరెక్ట్గా తినకుండా ఒకవేళ చాలా ఉంది మిగిలిపోయి నీళ్ళు తాగేసిన కొబ్బరి మిగిలిపోయింది అన్నప్పుడు ఇలా చేసుకుంటే హల్వా లాగా చేసుకుంటూ కూడా తినొచ్చు మనం. ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మా వీడియోస్ అనేది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అంటే లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్తుందన్నమాట ఈ వీడియో, అందుకని మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఇలా దోరగా వేగిపోయిన తర్వాత 2 minutes ఇలా బాగా కొంచెం రెండు పక్కల ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతే మనం పక్క ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ కలర్ అయితే మనకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ కాల్చినా మనకి బ్లాక్గా చేదు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫ్రై అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. ఇలానే మిగతాయి కూడా మనం ఫ్రై చేసేసుకుందామండి. ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. ఇందాక ఫస్ట్ మనం ఎలా ఫ్రై చేసుకున్నామో సెకండ్ టైం కూడా అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. మిగతాయి అన్నీ యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇలానే రెండో వాయి కూడా బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే అండి. చాలా ఈజీ, ఇంతే, చాలా ఈజీ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గుద్దడం మర్చిపోకండి. లైక్ చేస్తే మా వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి యూట్యూబ్. మీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బై బాయ్.